సచివాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాల బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని రూపాయి 5 లక్షల నుంచి రూపాయి 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళా సంఘాలు రైస్ మిల్లులు, గోదాంలు, లాజిస్టిక్ హబ్లు, సూపర్ బజార్లు నిర్వహించే స్థాయికి ఎదగాలని సూచించారు. డిమార్ట్, బిగ్ బజార్లకు పోటీగా మహిళల శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే పథకం అమల్లో ఉందని, జూన్ 5న 553 బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణలో టెస్లా సంస్థ విస్తరణ ప్రణాళికల నేపథ్యంలో టెస్లా ఇండియా ప్రతినిధుల మంత్రి పొన్నం ప్రభాకర్ ని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరత్ అగర్వాల్, అలాగే పబ్లిక్ పాలసీ, బిజినెస్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన రాజత్ పాల్గొన్నారు. సమావేశంలో టెస్లా సంస్థ అమలు చేస్తున్న డైరెక్టర్ కన్స్యూమర్ విధానం, సేల్స్, సర్వీస్, డెలివరీ కేంద్రాలు, సూపర్ చార్జర్, మౌలిక వసతులు మరియు తెలంగాణలో పూర్తి ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలో సుస్థిర రవాణా వ్యవస్థ బలోపేతానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగ విస్తరణకు ఈ చర్యలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. లోక్సభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కలిశారు. వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత, RRR భూసేకరణ, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, రైతులు, ఆడబిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత విమర్శించారు. సమస్యలపై రిపోర్ట్ తెప్పించి న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. చెన్నూరులో ధాన్యం కొనుగోలు వేగవంతం. చెన్నూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈసారి వరి పంట అధిక దిగుబడి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోళ్లు త్వరితగిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ధాన్యం నిల్వ కోసం గోదాముల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు హామీల సంఖ్యను కూడా పెంచుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లారీలకు అదనంగా మరో 75 లారీలను కేటాయించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోందని, రాబోయే వారం రోజుల్లో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ ధాన్యాన్ని సమీప కొనుగోలు కేంద్రాలకు విక్రయించాలని విజ్ఞప్తి. చెన్నూరు రైతులకు విజ్ఞప్తి. ఈ సంవత్సరం ఎక్కువ పంట రావడం వలన రైతులందరికీ కూడా ఆందోళన ఉంది. తొందరగా కొనుగోలు చేసుకుంటే వర్షాకాలం వచ్చే ముందు రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పి వారి మనసులో ఉంది. దాని ప్రకారంగానే కలెక్టర్ గారితో మాట్లాడి మన చెన్నూరు రైతుల గురించి ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, హమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈరోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ మన చెన్నూరు నియోజకవర్గంలో లారీలు పెట్టడం జరుగుతుంది. తర్వాత కొత్త గోడౌన్ స్పేస్ మన చెన్నూరులో, పెద్దపల్లిలో కూడా కలెక్టర్ గారు రెంట్ పైన తీసుకున్నారు. హమాలీలు కూడా అరేంజ్ చేస్తున్నారు. తో రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాము. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలు మరియు జల ఒప్పందాలపై కీలక సమావేశం జరిగింది. సమావేశంలో కర్ణాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి బోస్రాజ్, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి శాశ్వత నీటి పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిలి శ్రీహరి మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ హక్కులను కాపాడుతూ ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సింగరేణి వికాసమే మా ధ్యేయం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి పోటీ మార్కెట్లలో నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ లో జరిగిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి విక్రయాలపై దృష్టి పెట్టాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశించారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, కోల్ బెల్ట్ ప్రాంతం అభివృద్ధి కూడా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం కొత్త బ్లాకులు సాధించడంలో విఫలమైందని విమర్శించిన భట్టి తమ ప్రభుత్వం సింగరేణి ఒడిశా వరకు విస్తరించిందన్నారు. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల హామీల అమలు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సింగరేణి కార్మికులు మరియు ప్రాంతం అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నర్సింగాపూర్ లో కేంద్రీయ విద్యాలయానికి 6 ఎకరాల స్థలం కేటాయింపు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్ శివార్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నెంబర్ 437లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి స్థలాన్ని పరిశీలించారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే రూపాయి 33 కోట్లతో ఐటీఐ ఈటీసీ సెంటర్ ఏర్పాటు చేశామని, వృద్ధాశ్రమం కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మరింత విద్యా ప్రాధాన్యత పెరుగుతోందని అన్నారు. చల్ గల్ వ్యవసాయ పరిశోధన భూములు విషయంలో వివాదం ఉండడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాధికారుల ద్వారా ప్రతిపాదనలు కేంద్రీయ విద్యాలయ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఈ రోజు సచివాలయంలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల పంట ఆవేశాలు కాల్చడం ద్వారా జరిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్న మంత్రి తుమ్మల పంట అవశేషాలు కాల్చడం ద్వారా నేల ఆరోగ్యంతో పాటు మనుషుల ఆరోగ్యానికి కూడా అనస్తరమే జరుగుతుందని మంత్రి తుమ్మల. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, నార్లాపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్ ప్యాకేజీ 3 పనులు మంగళవారం ఆయన పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టుల పనుల్లో ఉన్న అవాంతరాలను తొలగించి వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిర్మించిన సఖీ నివాస్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సఖీ కేంద్రంను మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ఇంకా మిల్లులు గాని, పెట్రోల్ బంకులు గాని, మరి ప్రతిదీ కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలి. షీ మార్టులు గాని, ఇవన్నీ సూపర్ మార్కెట్లు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మాకు ఆదేశించడం జరిగింది. అవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా చేసుకొని ఖచ్చితంగా మహిళలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి, అంతకుముందు భర్తల దగ్గర మాకు 20 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, మేము ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలనే పరిస్థితి నుంచి ఇంట్లో అన్ని తానై ఖర్చులన్నీ కూడా మహిళనే భరించే స్థాయికి, పిల్లల చదువులకు వెచ్చించే స్థాయికి, మరి వ్యవసాయానికి వెచ్చించే స్థాయికి, తద్వారా తన కాలం మీద తను నిలబడుతూ నలుగురికి ఉపాధి కల్పించే విధంగా కూడా మరి చిన్నపాటి బిజినెస్లు కూడా పెట్టుకుని ముందుకెళ్లడం జరుగుతుంది. అలాంటి బిజినెస్లు మన ప్రభుత్వం దాదాపుగా 5 లక్షల వరకు గ్రామీణ ప్రాంత మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మహిళలు ఎప్పుడైతే ఉపాధి పనుల్లో అంటే డబ్బును సృష్టించడంలో అంటే వివిధ రకాల పనులలో బిజినెస్లో స్వేచ్ఛగా పాల్గొంటారో రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. తద్వారా కుటుంబాలు బాగుపడతాయి, రాష్ట్రం కూడా సుసంపన్నమైన రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రతి కుటుంబంలో మహిళ బాగా ఎదగాలి ఆర్థికంగానే మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా 30 తారీఖు నాడు మండల స్థాయిలలో కూడా మహిళలందరూ ఎక్కడికక్కడ
మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి మరి ఈరోజు కార్యక్రమంలో ర్యాలీలుగా తీసుకొని వాళ్ళు సాధించినటువంటి అవన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా ఎగ్జామ్స్ రాసి మరి 12 లక్షల మంది నిరక్షరాస్యులుగా మా మహిళా సంఘాలలో మేము గుర్తించడం జరిగింది. 67 లక్షల మందిలో వాళ్లకు మొదటి దశలో 6 లక్షల మందికి అమ్మకు అక్షరమాల ద్వారా వాళ్ళకు చదువు నేర్పించి ఎగ్జామ్ రాయించడం జరిగింది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే, లిటరసీ ఎగ్జామ్లో పాస్ అయితే వాళ్ళకి 10th ఎగ్జామ్ కూడా పెడతాం. అలా 60 ఏళ్ళోళ్ళు ఉన్నారు, 65 ఏళ్ళోళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళోళ్ళు ఉన్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమం. దీన్ని ఈ ప్రగతిని చూసి కొన్ని పార్టీలు మహిళల యొక్క ఎదుగుదలను ఓర్వలేక మహిళా మంత్రులుగా, మహిళా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మా చైర్పర్సన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ మీద విమర్శలు. ఈవెన్ మహిళలు ఉచితంగా బస్ ఎక్కి వాడుకుంటే కూడా రకరకాల తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలు సృష్టించడం, యూట్యూబ్లలో పెట్టి మహిళలను అవమానించి మహిళల ఐక్యతను దెబ్బతీసే విధంగా కూడా మాట్లాడుతున్నటువంటి దుర్మార్గులకు మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈరోజు ఫ్రీ బస్సే కాదు, ప్రతి మండల సమైక్యకు ఒక్కొక్క బస్సు మేము అందించడం జరుగుతూ ఉంది. అవన్నీ జూన్ 5వ తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి మహిళా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ బస్సులన్నీ కూడా మండల సమైక్యలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క బస్సు ద్వారా మహిళా సమైక్యకు, మండల సమైక్యకు 70,000 రూపాయలు ప్రతి నెల రెంట్ కూడా ప్రభుత్వం వాళ్లకు పే చేస్తుంది మహిళా సంఘానికి. ఆ బస్సును ప్రభుత్వం నడిపించి వచ్చే ఆ డబ్బును మహిళలకు ఇచ్చి ఉచితంగా బస్సును మళ్ళీ మహిళలకు నడిపించడం జరుగుతూ ఉంది. సో ఇలా మహిళలు ముందుకు పోతుంటే పాపం కొన్ని కుటుంబాలకే అలవాటు కదా, వాళ్ళే బాగుండాలి, వాళ్ళ కుటుంబాలే బాగుండాలి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న మహిళలు బయటికి రావద్దు, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎదగొద్దు, లేదా ఆర్థికంగా నిలబడొద్దు అనేటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళ కుట్రలను అందరూ కూడా మహిళలు అర్థం చేసుకున్నారు. కానీ మా ప్రభుత్వం మహిళా ఓరియంటెడ్ ప్రభుత్వం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. ఇవాళ మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక ఛాలెంజ్గా మరి తీసుకొని గతంలో 5 లక్షల వరకే వడ్డీ లేని రుణాలు ఇచ్చేది. ఈరోజు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా బ్యాంకు లింకేజ్ ఒక్కొక్క గ్రూప్ 20 లక్షల వరకు కూడా మనం బ్యాంకు లింకేజ్ ఇప్పించి దాంట్లో 10 లక్షల వరకు వడ్డీ లేకుండా మనం ఇప్పించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజు వరకు 5 లక్షల చిన్న పెద్ద మరి బిజినెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళా వారోత్సవ కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నాం. మీరు నిన్న చూడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజులో మరి 8,000కు పైగా మహిళా భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మా సహచర మంత్రులు, మా చైర్మన్లు అందరి సమక్షంలో, లక్షలాది మంది మహిళల సమక్షంలో ఎక్కడికక్కడ భూమి పూజ కార్యక్రమాలను మహిళా భవనాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 45 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ను మరి మనము శాంక్షన్ చేసుకొని అవన్నీ కూడా వివిధ దశలో ఉండడం జరిగింది. ఈరోజు బంజారా హిల్స్లో మరి ఇనాగ్రేషన్ కూడా ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ను ఇనాగ్రేట్ చేయడం కోసం గౌరవ మరి స్థానిక ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు పార్టిసిపేట్ చేస్తూ మరి యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన మా మహిళా చైర్పర్సన్ గారు బండు శోభారాణి గారు, అదేవిధంగా మరి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్పర్సన్ గారు సీతాదయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయ్ గారు, మా సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, అదేవిధంగా కమిషనరు శృతి ఓజా గారు, ఇక్కడ స్థానిక అధికారులందరూ, మహిళా కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్, అదేవిధంగా మెంబర్స్, వివిధ చైల్డ్ ప్రొటెక్షన్ కానీ ఇతర ఉమెన్ కమిషన్ మెంబర్స్ అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బంజారా హిల్స్లో మరి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ను మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని చాలామంది గ్రామీణ ప్రాంత మహిళలు పట్టణాల కోసం ఉపాధి కోసం వస్తున్నారు. అది ఉద్యోగం కావచ్చు లేదా నార్మల్ వర్క్. అదే కాకుండా మరి 29 తారీఖు నాడు కూడా ముఖ్యమంత్రి ఒక బిజినెస్ కాన్సెప్ట్తో ఒక వి హబ్ వాళ్ళతోటి మరి ఇతర గ్రూప్స్ తోటి టైఅప్ చేసి
మహిళల్ని ఎలా కోటీశ్వరులను చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో మహిళలందరూ బాగుండాలి, అప్పుడు రాష్ట్రం బాగుంటుంది. మహిళలందరూ అభివృద్ధి చెందితే రాష్ట్రం సమాజం అభివృద్ధి చెందినట్టు అనేటువంటి ఒక అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఆడకూతుర్లందరికీ అండగా అన్నగా తమ్ముడిగా ఉన్నందుకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు మాకు బడ్జెట్ కానీ వడ్డీ లేని రుణాలు కానీ రిలీజ్ చేస్తున్నందుకు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.